యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట రాయబడుతుంది చూడండి. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. సిలువలో తన కుమారుడు, అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును నలగగొట్టుటకు యెహోవాకు హలో యేసయ్యని నలగగొట్టడానికి తండ్రికి ఎందుకు నలగొడుతున్నాడు? ఆయన ఎంత అబద్ధం చేశాడా? ఆయన ఏ పాపం చేయలేదు. పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము చేయనివాడు, పాపులలో చేరనివాడు. మరి ఆయన్ని తండ్రి నలగొడతాం ఏంటి? అనేకుల రక్షణ కొరకు, అనేకుల పాప విమోచన క్రయధనముగా ఆయన రక్తము సిందించబడట కొరకు, పాపము చేసిన మనుషుని యొక్క పాపమును పరిహరించడానికి ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల ఏ విధంగా బలులలో అవసరమో, పాపము చేసిన మనుషులందరి కొరకు పాపము చెయ్యని ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల బలి కొరకు ఎలా అవసరమో, మనుషులందరూ పాపం చేశారు. వీరి పాపము ప్రాయశ్చిత్తం అవటానికి దహన బలి అర్పించాలన్నా, సమాధాన బలి అర్పించాలన్నా, పాప ప్రాయశ్చిత్తార్థ బలి అర్పించాలన్నా, ఏ బలి అర్పించాలన్నా ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల కావాలి. పాపం చేసిన మనుషులందరి పాపం ప్రక్షాళన కొరకు పాపం మెరుగని ఒక గొర్రెపిల్ల కావాలి. అలాగే తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఒక బలియాగంగా, సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి పశువుగా మార్చి వీరందరి పాపమును ఆ ప్రభు మీద మోపి వీరందరి రక్షణ కొరకు, వినండి, వీరన్నండి, అపవిత్రతతో, కల్మషంతో, అసూయతో, దగాతో, మోసముతో, అపవిత్రతతో నింపబడిన ఈ మనుషులందరి రక్షణ కొరకు, వీరందరి పాపము ప్రాక్షాళన అవ్వడం కొరకు, వీరందరినీ పరిశుద్ధపరచడం కొరకు తన కుమారుని నలగగొట్టుటకు పరలోక తండ్రికి నేను అడుగుతున్నా, నీ భర్త రక్షణ కొరకు తండ్రి నిన్ను నలగొట్టాలనుకుంటాడు. ఇదే సిలువ. నీ బిడ్డల రక్షణ కొరకు తండ్రి నిన్ను నలగొట్టాడు అనుకుంటాడు. ఇదే సిలువ. సహించగలవా? ఓర్వగలవా? తట్టుకోగలవా? అయితే యేసయ్య సిలువ శ్రమల్లో నువ్వు కూడా పాలుపడవుతావు. నీ బిడ్డలను రక్షణలోకి తేవటానికి, నీ కుటుంబాన్ని పరివర్తనలో తేవటానికి, అనేకుల రక్షణ కొరకు దేవుడు నిన్ను నలగొడతాడు. అనేక విషయాల్లో దేవుడు నిన్ను నలగొడతాడు. నలగొట్టకుండా, ఒళ్ళు నలగకుండా, వస్త్రం నలగకుండా, తెల్లబట్టేసుకొని భుజం మీద చెక్క పెట్టుకుంటే అది సిలువ శ్రమ అయిపోతుందా? ఈ 4 రోజులు నా బట్టలు మార్చేసుకుంటే సిలువ శ్రమ అయిపోతుందా? నో. అనేకుల రక్షణ కొరకు విరగొట్టబడేది సిలువ. ఈ సిలువ యందు నేను అతిశయిస్తానంటాడు. అంటే అనేకులకు మేలు కలగటానికి, వినండి, అనేకులకు రక్షణ కలగటానికి, అనేకులకు దీవెనకరంగా నేను మార్చబడటానికి, అనేకులను ప్రభు తట్టు తిప్పబడటానికి, అనేకులను దేవుని యొక్క ఆశీర్వాదకరంగా మార్చబడటానికి దేవుడు నన్ను నలగగొడుతున్నప్పుడు నేను ఓర్చుకోగలిగేది సిలువ. యేసయ్య నన్ను నలగగొడతాడే, ఆ సిలువను బట్టి నేను అతిశయిస్తాను అన్నాడు. దేవుడే మాటి మాటికి మనల్ని నలగొడితే ఏం చేస్తాం? ఎందుకు దేవుడు ఇలా నన్ను వదిలేశాడని అనిపిస్తుంది నీకు. నన్ను ఎందుకు దేవుడు ఇలా నలగొడుతున్నాడని అనిపిస్తుంది. మాటి మాటికి నీ తుంటి నరాలు దంపుతుంటే, మాటి మాటికి నీ గాయాలు చేస్తుంటే, సిలువలో ఏ విధంగా తన కుమారుడు శ్రమ నొందాడో అదే విధంగా అనేకుల రక్షణ కొరకు, నీలో ఒక దైవిక మార్పు కొరకు దేవుడు నిన్ను నలగొడుతుంటే, విరుస్తుంటే, దాని యందు నువ్వు అతిశయించగలవా? నీ గర్వాన్ని విరుస్తుంటే అతిశయించగలవా? నీలో ఉన్న ఎక్స్ట్రాలు విరుస్తుంటే అతిశయించగలవా? నిన్నే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి శ్రమలతో, శోధనలతో, కష్టాలతో దేవుడు నిన్ను నలగగొడుతుంటే, తన కుమారుడిని నలగొట్టాడు కదా సిలువలో.
నేను ఒక మాట చెప్తానేనండి, ఏ రొట్టె అయితే అనేకల ఆకలి తీరుస్తుందని అనుకుంటాడు ప్రభు, ఆ రొట్టెను విరుస్తూనే ఉంటాడు. ఈ రొట్టె ఆకలి తీర్చడానికి పనికిరాదురా అనుకున్న రొట్టె అది అట్టగే ఉంటుంది గంప నిండా. అది ఎవడు ఆకలి తీర్చదు. అనేకుల ఆకలి తీర్చగలిగిన రొట్టె యేసయ్య చేతిలో ఉంటుంది. ఆ రొట్టె యేసయ్య చేతిలో ఇరవబడుతూ ఉంటుంది, నలిగిపోతూ ఉంటుంది, శ్రమలను తాలుకుంటుంది, నిందలను అనుభవిస్తుంది, అవమానాలు తాలుకుంటుంది, దేవుని కొరకు దేనినైనా సహించడానికి సిద్ధంగా ఉంటుంది. తాను విరిగిపోతూ అనేకుల ఆకలి తీర్చగలిగిన శక్తి ఆ రొట్టెకు మాత్రమే ఉంటుంది. 24 సంవత్సరాలు నా సేవా జీవితంలో ఇది నేర్చుకున్నా నేను. నన్ను విరగగొట్టేది సిలువ. శరీరములో ఉన్న బాహ్య కోరికలను విరిచివేసేది సిలువ. నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయటానికి మాటి మాటికి శ్రమలతో, కష్టాలతో, శోధనలతో, నిందలతో, అవమానాలతో నన్ను నరగగొట్టేది సిలువ. నీకు అవమానం తెచ్చే సిలువను భుజంలో వేసుకుంటావా? నీకు అవమానమే కలుగుతుందండి సువార్త చెబుతుంటే, మరి నువ్వు సిలువగా ధరించావా దాన్ని? ఏ సిలువ సువార్త అయితే నువ్వు ప్రకటిస్తుంటే నీకు హేళన అవుతుందో, అవమానం అవుతుందో, దాన్ని నువ్వు ధరించగలవా? దాన్ని తట్టుకోగలవా? ఇక్కడ పౌలయ్య గారు అంటాడు, నా డిగ్రీని బట్టి, నా చదువును బట్టి, నా హోందాతనాన్ని బట్టి, రోమా పౌరసత్వాన్ని బట్టి నేను అతిశయించట్లా. నన్ను నలగగొడుతుందే. నేను క్రీస్తు సారూప్యములోకి మార్చబడాలని, క్రీస్తు వలె నేను రూపాంతరపరచబడాలని, యేసు క్రీస్తు వంటి మనస్తత్వం నాలోకి రావాలని, నేనే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలని నన్ను విరగగొడుతుందే శ్రమలు, నన్ను విరగగొడుతున్నాయే అవమానాలు, నన్ను విరగొడుతున్నాయే నిందలు, వీటన్నిటిని బట్టి నేను అతిశయిస్తాను అంటున్నాడు. ఇది సిలువ. ఇది సిలువ బిడ్డ, ఇది సిలువ. ఈ సిలువ ఒక్కొక్కసారి నీకు అవమానం తెస్తుంది. నువ్వు చెయ్యని పాపానికి నీకు అవమానం కలిగిస్తుంది. నీ మీద నింద వేస్తుంది ఈ సిలువ. యేసయ్య మీద నిందలు వేశారు. ఈ సిలువ నీకు అవమానం అనిపిస్తుంది. ఈ సిలువ నీ మీద నింద వేస్తుంది. ఈ సిలువ నిన్ను విరగగొడుతుంది. పరలోక తండ్రికి ఇష్టమైన పాత్రగా నువ్వు చేయబడటానికి సారె మీద ఉండి నిన్ను సరిచేస్తుంది, నొక్కుతుంది, కొడుతుంది, ఇరుస్తుంది. ఇట్లాంటి పరిస్థితులన్నిటిని బట్టి నేను అతిశయిస్తానంటున్నాడు. చెప్పింది అర్థమైందా? సిలువను బట్టి అతిశయిస్తానంటే అర్థం ఏంటంటే, 1/2 కేజీ ఉన్న వెండితో పొడుగు సిలువ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ సిలువ వేసుకొని అది ఇట్ట మోసుకుంటూ వెళ్తాం కాదు. ఏదైతే నన్ను విరుస్తుందో, ప్రభువు అనుమతించిన ఏ శ్రమ అయితే నన్ను విరుస్తుందో, ప్రభువు కొరకు ఒక వచ్చే నింద నాకు ఒక సిలువ, ప్రభువు కొరకు వచ్చే అవమానం ఒక సిలువ, అనేకుల రక్షణ కొరకు తండ్రి నన్ను ఇరుస్తాడో అప్పుడు నాకు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. వాటన్నిటిని బట్టి నేను అతిశయిస్తా అంటున్నాడు. సిలువను బట్టి అతిశయించడం అంటే అర్థం ఏంటంటే, నా ఆత్మీయ జీవితంలో నేను క్రీస్తు రూపంలోకి మార్చబడటానికి, యేసయ్యలా మారిపోవటానికి, యేసయ్య వంటి మనస్తత్వం నాకు రావటానికి, నా మీదకు దేవుడు అనుమతించే శ్రమలు, కష్టాలు, ఇరుకులు, కష్టం, పేదరికం, నష్టం, ఇవన్నీ నా మీదకు అనుమతించబడినప్పుడు వాటన్నిటిని బట్టి నేను అతిశయిస్తాను అంటున్నాడు. ఆమెనలేదే. దేవుడు ఉద్యోగం ఇచ్చాడో అది చేస్తావా? పౌలయ్య గారు అంటాడు, దీన్ని బట్టి నేను అతిశయించుట నాకు దూరం అవును కాక, సిలువను బట్టి నేను అతిశయిస్తా. ఆయన నన్ను విరుస్తున్న అనుభవాలను బట్టి నేను అతిశయిస్తా. దేవుడు నన్ను విరుస్తున్నాడంటే అర్థమేంటో తెలుసా? నన్ను వాడుకుంటాడు. దేవుడు నన్ను శ్రమల పాలు చేస్తున్నాడంటే అర్థమేంటో తెలుసా?
రాబోయే కాలంలో మహిమలో నిలబెడతాడు. దేవుడు నా మీద నిందలు నిష్కారణ. నువ్వు తప్పు చేసి నిందపడితే దానివల్ల నీకు నష్టమే. నువ్వు తప్పు చేయకుండా నీతిగా బ్రతికి నిందపడి చూడు, ఆ నింద నీకు రెట్టింపు ఘనతనిస్తుంది. ఏ శ్రమలైతే నిన్ను విరుస్తాయో, ఏ శోధనలు అయితే నిన్ను నలగొడతాయో, నీ ఇంట్లో ఉన్న ఏ పరిస్థితులు అయితే నిన్ను నలగొడతాయో వాటిని బట్టి నువ్వు అతిశయించగలవా? ఓ తండ్రి సాక్ష్యం ఇచ్చాడండి. మా అమ్మ సాక్ష్యం ఇచ్చింది. ఒక సంగతి ఎందుకు, ఆఖరి దినాల్లో మా నాన్న మార్పు చెందిన తర్వాత మా అమ్మ ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? రే, అట్లా త్రాగుబోతు లాంటి మీ నాన్న లాంటి భర్త నాకు దొరకపోతే, నిజంగా అట్లాంటి భర్తతో దేవుడు నన్ను నిలిచాడురా. నన్ను ఆశీర్వాదకరమైన తల్లిగా చేశాడు. మీ నాన్న చేసుకున్న రోజు, మొదటి రోజు నుండి ఈ రోజు వరకు విరువబడ్డాను. 30 సంవత్సరాలు విరువబడ్డాను, నలిగిపోయాను, పేదరికతో నలిగాను, మీ నాన్న పెట్టే శ్రమలతో నలిగాను. ఆ శ్రమలలో నుండి ప్రార్థనా పరురాలుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ శ్రమలే నన్ను ఒక ప్రార్థనా పరురాలుగా చేసింది. ఆ శ్రమలే, ఆ కష్టాలే మీ నాన్న చేతిలో విరువబడుతున్నప్పుడు, కష్టాల చేత విరువబడుతున్నప్పుడు, పేదరికం చేత విరువబడుతున్నప్పుడు, శ్రమలు నిందలు, ఆశీర్వాద శ్రమలు నిందలు కడుపు చించుకొని పంది కన్నట్టు కంది. మా ముందు అనేవారు, పంది కన్నట్టు కంది. 10 మందిని ముద్దు పెట్టలేదు, దరిద్రపది. ఎట్టడి దాని పిల్లలు అవసరమా? ఇలాంటి నిందలు పడినప్పుడు, ఇలాంటి నిందలట మా అమ్మ చెప్పింది, ఇవన్నీ నేను దేవుని మీద ఆనుకొనటానికి ఆధారంగా మార్చబడ్డాయి. ఇవన్నీ నేను విరువబడుతున్నప్పుడు ఆ రోజు నొప్పి అనిపించింది. నా బిడ్డలకు పట్టెడు ముద్ద పెట్టలేని స్థితిలో ఏడ్చాను. అది నాకు బాధ అనిపించింది. ఆ ప్రతికూలతలు, ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ నిందలు నన్ను ఒక ప్రార్థనా పరురాలిగా చేశాయి. నేను దేవుని మీద ఆనుకునేటట్టు చేశాయి. దేవుడు తప్ప ఇక నాకు గత్యంతరం ఎవరూ లేరని అనిపించింది. అలా విరగొట్టబట్టో ఈరోజు నా కన్న బిడ్డలు నా కళ్ళ ముందు ఎంత ప్రయోజకులుగా మార్చబట్టు నేను చూడగలుగుతున్నాను. అదే భర్త ఆశీర్వాదకరంగా ఈరోజు మార్చబడి ఉన్నాడు అని ఎన్నోసార్లు సంతోషించిందండి. ఈ సిలువ శ్రమలు, ఈ సిలువ నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి, నిన్ను అనేకులకు రక్షణకరంగా మార్చడానికి, నీవే అనేకులకు దీవెనకరంగా మార్చడానికి దేవుడు నిన్ను ఇరుస్తాడు. ఇరిచేది సిలువ. ఆమెను చెప్పండి. నిన్ను శ్రమలతో నలగగొట్టేది సిలువ. నిన్ను దేవుని సారూప్యములోకి మార్చబడటానికి, నీలో ఏది ఉండకూడదో అది నీ నుండి వేరు చేసిన దాకా నిన్ను కత్తిరించి నీకు నొప్పి పుట్టించేది సిలువ. నిన్ను క్రీస్తు సారూప్యములోకి మార్చటానికి, నిందలను అవమానములను నీ మీద కలగజేసేది సిలువ. ఇట్లాంటి వాటిని బట్టి నువ్వు అతిశయించగలవా? సిలువను బట్టి అతిశయించడం అంటే ఇదేనండి. దేవుని వశమై వచ్చే నిందల కొరకు నేను అతిశయిస్తా.